హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో లంచ్ అయిపోయింది కదా. చూడండి మరి సార్, స్టాక్ మార్కెట్లో కరెక్షన్ మొదలైందా, సిమ్టమ్ కనిపిస్తుందా? సో ఆ విషయాన్ని లైవ్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ద్వారా అసెస్ చేద్దాం. అలాగే వార్ అలర్ట్, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, సో ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఫెడ్ నో రేట్ కట్, దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది, ఫెడ్ చేసిన కామెంట్స్ ఏంటి, ఆ విషయాలు చూద్దాం. అలాగే ఈ వార్ కైండ్ ఆఫ్ అంటే మనకి ప్రచన్న యుద్ధం అనేది నడుస్తుంది. అలాగే ఏంటంటే మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాము. అలాగే మరి యుద్ధ సూచన అని చెప్పచ్చు. సో దీనితో ఏంటంటే డిఫెన్స్ స్టాక్స్లో ఏంటంటే సో యాక్టివ్ అయ్యాయన్నమాట మరొకసారి. హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్ అట్లాంటి వాటి యొక్క చార్ట్స్ని స్టడీ చేద్దాం. సొనాటా యొక్క Q4 అప్డేటు, సో అలాగే బీఎస్సీకి సంబంధించిన స్టాక్ ర్యాలీకి కారణాలు ఏంటో చూద్దాం. టాటా మోటార్స్ మళ్ళీ ఈరోజు కూడా ర్యాలీ అయ్యింది, దానికి సంబంధించిన ఎనదర్ న్యూస్ అప్డేట్ ఉంది, అదేంటో చూద్దాం. అలాగే డాబర్ ఫాల్, అలాగే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఫాల్ అవుతున్నాయి, కారణాలు ఏంటి, ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా క్లోజ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ వేసుకోండి. సో అలాగే కొత్తగా వాచ్ చేసే వాళ్ళని నేను జనరల్గా సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, కానీ ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ సో డిస్కస్ చేసుకుంటూ మార్కెట్ యొక్క మూమెంట్స్ ఇట్లాంటప్పుడు ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తే ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అట్లాగే ఏంటంటే సో ఒకసారి లైవ్ చాట్లోకి వెళ్దాం పదండి. నిఫ్టీ లైవ్ చాట్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. 24,340 దగ్గర ఉంది. సో మనకి మార్కెట్ యొక్క చూడండి డైరెక్షన్ చూస్తే కనుక సో న్యూట్రల్ టు డౌన్ కనిపిస్తుంది. న్యూట్రల్ టు డౌన్, సో అంటే ఎలర్ట్గా ఉన్నారనే విషయం అర్థమవుతుంది. కారణాలు ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్, మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. అంటే మన కంట్రీ పిఓకేలో ఉన్న ఉగ్ర శిబిరాల మీద, అలాగే ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాల మీద మొత్తం 9 ప్లేసెస్లో ఆపరేషన్ సింధూర్ అనే పేరిట సో మనం ఏంటంటే సర్జికల్ స్ట్రైక్స్ అనేది చేసాం. సో అయితే ఏంటంటే పాకిస్తాన్ కూడా ఏంటంటే బోర్డర్లో కాల్పులు స్టార్ట్ చేసింది అనేది మనకి అక్కడ కనిపిస్తున్న అప్డేట్స్. అట్లాగే ఏంటంటే అమృత్సర్ మీద సో వాళ్ళు అటాక్ చేయకపోతే ఏంటంటే సో ఆ రైఫిల్స్ని ఏంటంటే మన రేడార్లు ఏంటంటే స్టాప్ చేసినాయి అనేది మనకు కనిపిస్తున్న న్యూస్ అప్డేటు. సో వాళ్ళు కనుక ఇంకా రెచ్చగొడితే ఏంటంటే మన వాళ్ళు సో వాళ్ళకి చుక్కలు చూపిస్తారు, అందులో డౌటే లేదు. సో వారికి దిగితే ఏంటంటే పాకిస్తాన్ నష్టపోతుంది, ఓడిపోతుంది కూడా కదా. సో ఆల్రెడీ మీరు పాకిస్తాన్ ఎక్స్చేంజ్ చూస్తే సర్క్యూట్లు పడతా ఉన్నాయి, 7% అలా పడిపోయి ట్రేడింగ్ హాల్ట్ అవుతూ ఉందన్నమాట. సో అంటే ఆ విషయాన్ని అక్కడ మార్కెట్ అనేది పసిగట్టింది అని చెప్పచ్చు. మన స్ట్రాంగ్ ఎకానమీ అలాగే యుద్ధానికి వెళ్ళినా కూడా సో తోక ముడిచే అవకాశాలు ఉన్నాయి పాకిస్తాన్. ఎందుకంటే మనతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు వాళ్ళకి. ఎలాగేంటంటే సో వాళ్ళకి ఇంతకుముందు ఉన్న సపోర్టు యుఎస్ బలం కూడా లేదు. చైనా వాళ్ళ మాట సహాయమే తప్ప సో వాళ్ళు ఏమీ చేయలేరు కదా. మనకు ఆల్రెడీ రష్యా సపోర్ట్ ఉంది, యుఎస్ వాళ్ళు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ కాకుండా మనకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఈసారి. ఆల్రెడీ ట్రంప్ స్టేట్మెంట్స్ మనం చూసాం. కాబట్టి ఏంటంటే మన మార్కెట్ పడ్డా కూడా టెంపరీ అనే చెప్తాను. సో మనకి ఇది కాన్ఫిడెన్షియల్ డేటా కాబట్టి మనకి మీడియాలో వస్తున్న న్యూస్ అప్డేట్స్ ఏంటంటే స్లోగా వస్తున్నాయి. అలాగే ఏంటంటే ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది, డెసిషన్ ఏంటి, మన గవర్నమెంట్ డెసిషన్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా ఏంటి అనేది యాక్షన్ ద్వారానే చూస్తున్నారు తప్ప ఏంటంటే మనకి మీడియాకి లీకేజ్ లేదు. అందువల్లే ఎఫ్ఐఐస్ కూడా ఏంటంటే సరి అయిన క్లారిటీ లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి బలమైన కారణం లేదు కదా. సో అనిశ్చిత అయితే ఉంది కదా. అందువల్ల ఏంటంటే సో వాళ్ళు న్యూట్రల్ టు స్లైట్ సెల్లింగ్ అనేది ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేశారు. ఏ క్షణమైన డిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ట్రేడింగ్ని అవాయిడ్ చేయమని చెప్తాను. అర్థమవుతుందా? ఒకవేళ మీలో ట్రేడ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఏ రోజు ఆ రోజు క్లోజ్ చేసుకునే ప్రయత్నంలో చేయండి. అలాగే ఎలర్ట్ వచ్చింది కాబట్టి మనకి మార్కెట్ మూమెంట్లో తేడా ఉంది కాబట్టి 24,342, 338 అక్కడ దగ్గర ఉన్నప్పుడు మీకు అలర్ట్ చేశాను. సో ఒకసారి ఇప్పుడు 242 అయింది. స్టిల్ జాగ్రత్తగా చూడండి అంటాను. ఏ రోజు ఆ రోజు మార్కెట్ లాగా చూడండి అంటాను. ఎందుకనంటే సో ఇప్పుడున్న మార్కెట్కి మీరు రీసెంట్ డేస్లో మీకు న్యూట్రల్ అని చెప్పాను. న్యూట్రల్ టు స్లైట్ డౌన్ అనే చెప్తాను. ఇప్పుడు
కానీ డౌన్ ట్రెండ్కి మారిపోయింది అనంత సెల్లింగ్ అనిపించట్లేదు. కానీ ప్రాఫిట్ బుకింగ్ కన్నా కొద్దిగా ఎక్కువగా మనకు సెల్ ఆఫ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఏ రోజు ఆ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్ చేయండి. ఎందుకనంటే కంటిన్యూగా డౌన్ ట్రెండ్కి వెళ్తుంది అన్న దానికి సపోర్ట్ చేసే గట్టి బ్యాడ్ న్యూస్ ఏమీ లేదు. అఫీషియల్గా వార్ ఏమి స్టార్ట్ అవ్వలేదు కదా, కాబట్టి ప్రచ్ఛన్న యుద్ధమే. సో యుద్ధ వాతావరణం కాబట్టి అది పాకిస్తానీ వాళ్ళ యొక్క యాక్షన్ బట్టి మన వాళ్ళు రియాక్షన్ చూపిస్తారు. కాబట్టి క్యాండిల్ అనేది ఏంటంటే అలర్ట్ అయ్యింది, కాస్త అంటే న్యూట్రల్ టు కాస్త స్లైట్ డౌన్ సైడ్ మోడ్లో నాకు కనిపిస్తూ ఉందన్నమాట నిఫ్టీ. సో మళ్ళీ వీడియో బ్యాంక్ నిఫ్టీని మళ్ళీ చూద్దాం వీడియోలో. ప్రస్తుతానికి రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. అలాగే ఏదైనా మార్కెట్లో రన్నింగ్లో తేడా ఉంటే కనుక మీకు అలర్ట్ చేస్తాను ఎట్లా కాన్సెప్ట్స్ ద్వారా. కాబట్టి మీరు సబ్స్క్రైబర్ అయి మాత్రమే అయి ఉండి, లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉందన్నమాట మీరు సబ్స్క్రైబర్స్కి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ లింక్ క్లిక్ చేస్తే కనుక మీరు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఆటోమేటిక్గా జాయిన్ అవుతారు. సో ఇంపార్టెన్స్ని బట్టి మార్కెట్ రన్నింగ్లో ఏదైనా మూమెంట్ తేడా ఉంటే నేను అలర్ట్ చేస్తాను. ఎడ్యుకేషనల్గా మీకు ఆ కాన్సెప్ట్ని నేర్పించడం ద్వారా అలర్ట్ చేస్తాను. దయచేసి వాటిని ట్రేడింగ్ న్యూస్లో కాకుండా కాన్సెప్ట్ని నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీకు ఉపయోగపడతాయి అని చెప్తాను. చూడండి సార్, సొనాటా సాఫ్ట్వేర్కి సంబంధించి Q4 అప్డేట్ వచ్చాయి. రెవెన్యూ 13% పెరిగింది, నెట్ ప్రాఫిట్ మాత్రం 3% డిక్లైన్. అలాగే ₹4.40 డివిడెండ్ని డిక్లేర్ చేశారు. సో ఈ అప్డేట్తో ఏంటంటే స్టాక్లో మనకి ర్యాలీ కనిపించింది. అంటే చాలా క్వార్టర్స్గా ఏంటంటే అంత సరైన పర్ఫార్మెన్స్ లేదు. ప్రాఫిట్ డిక్లైన్ అయినా కూడా రెవెన్యూ పెరగడం అనేది కంపెనీకి శుభసూచకంగా చూస్తారనమాట. రెవెన్యూ మేజర్, దాని తర్వాత ప్రాఫిట్ గురించి మనం ఆలోచిస్తాయి అనమాట. సో సొనాటా సాఫ్ట్వేర్కి సంబంధించిన Q4 అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. ఫెడ్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో ఫెడరల్ రిజర్వ్ అంటే ఎవరు అని అంటే ఇప్పుడు మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే బ్యాంక్స్కి బ్యాంకు. అలాగే యూఎస్కి ఏంటంటే ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ అనమాట. యూరోప్కి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. మరి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మనకు సంబంధం లేదు కదా, అక్కడ డెసిషన్తో మనకేంటి సంబంధం అంటే మన స్టాక్ మార్కెట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరి అంటే FIIస్ది, అలా ఫారిన్ ఇన్వెస్టర్స్ది. అందువల్ల ఏంటంటే ఫెడ్ డెసిషన్కి ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఒక్క పాయింటే కాదు, ప్రపంచానికి పెద్దన్న వరల్డ్లో ఎవరి మార్కెట్ క్యాప్ ఎక్కువ అంటే యుఎస్ది కదా. అలాగే ఏంటంటే యుఎస్ యొక్క డెసిషన్స్ అంటే ఫెడ్ తీసుకునే డెసిషన్ బేస్ చేసుకొని చాలా కంట్రీస్, చాలా సెంట్రల్ బ్యాంక్స్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాయి. అలాగే ఏంటంటే యుఎస్ డెసిషన్లోకి వెళ్తే ఏంటంటే దాని ఇంపాక్ట్ మనలాంటి కంట్రీస్ మీద కూడా ఎక్కువగానే సివిగానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ మీద ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఏంటంటే చాలా కీన్గా వాచ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫెడ్ డేటాని, అలాగే యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటాని చూస్తూ ఉంటాయి. సో కాబట్టి అది మనం అబ్జర్వ్ చేయాల్సింది. వాళ్ళు ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టడీగా ఉంచుతారు అని చెప్పి మనం అనుకున్నాం. సో అలాగే ఏంటంటే ఉంచారు. అలాగే ఫెడ్ చైర్మన్ కామెంట్ చూస్తే కనుక ఎకానమీ స్టిల్ సాలిడ్గా ఉంది, ట్రంప్ అన్సర్టెనిటీ, గ్లోబల్ అన్సర్టెనిటీ ఉన్నా కూడా సో ఎకానమీ ప్రజెంట్ సాలిడ్గా ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అలాగే లేబర్ మార్కెట్ ఈజ్ ఎట్ నియర్ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇన్ఫ్లేషన్ కమ్ డౌన్ అని చెప్పి చెప్తున్నారు. సో రిస్క్ ఆఫ్ హైయర్ ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ హ్యావ్ రైజన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో మనం ఇవి అబ్జర్వ్ చేయాల్సింది. సో ఓవరాల్గా ఏంటంటే డేటాలో తేడా ఉంటే తప్ప ఫెడ్ చైర్మన్ డెసిషన్ తీసుకోరు. అలాగే ఏంటంటే రీసెంట్గా ట్రంప్ ఫెడ్ చైర్మన్ మీద కామెంట్ చేశారు కదా, సో అయినా కూడా దాన్ని ఏమీ ఫెడ్ చైర్మన్ పట్టించుకోలేదు, చూసారా. సో యుఎస్ ఏంటంటే డెవలప్డ్ కంట్రీ. సో ఫెడ్ చైర్మన్ని కామెంట్ చేశారే కానీ ఫెడ్ చైర్మన్ని రిమూవ్ చేయడం అట్లాంటివి చేయరు. సో ఊరుకోరు. అట్లా కంట్రీలో ఏంటంటే నియంతలాగా పాలిస్తే ఏంటంటే ఊరుకోరు. వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది యుఎస్లో. అంతేగాని అధ్యక్షుడిని నేనే కదని ఎలా పడితే అలా డెసిషన్ తీసుకుంటే ఊరుకోరు. ఈవెన్ సొంతగా ఎలక్ట్ అయిన పీపుల్, ఆ పార్టీలో ఉన్న పీపుల్ కూడా ఏంటంటే ఓటింగ్ ఎలా పడితే అలా చేయరనమాట. సో పార్టీ అధ్యక్షుడు తీసుకున్నారు డెసిషన్ అని చెప్పి బ్లైండ్గా ఓటు చేయడం అట్లా ఉండదు. కాబట్టి అలా ప్రజల తిరుగుబాటు అయినా చూశారు కదా. ట్రంప్ టారిఫ్స్ వేస్తే కనుక వేరే కంట్రీలో కన్నా యుఎస్లో ఎక్కువ అలజడి వచ్చింది. ఎందుకంటే ఆ అన్సర్టనిటీ వల్ల యుఎస్ ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందని. అలాగే మన ఇండియాలో ఇప్పుడు 100 మెంబర్స్లో ఎంతమందికి డిమాట్స్ ఉన్నాయంటే చాలా తక్కువ మందికి ఉంటాయి. కానీ యుఎస్లో చాలా ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో అందువల్ల ఏంటంటే రష్యన్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏదైనా వస్తే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నష్టపోయేవాళ్ళు యుఎస్లో ఎక్కువ. అందువల్ల ఏంటంటే సో అక్కడ ధర్నాలు చేశారు. అలాగే ఏంటంటే అన్సర్టనిటీ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగితే అక్కడ ఖర్చులు పెరిగిపోతాయి కదా.
సో అది ఇబ్బందులు పాలు చేస్తుంది కదా. సో కాబట్టి ఏంటంటే ఒక సిస్టము స్ట్రక్చర్ ఉంటుంది. సో అధ్యక్షులు ఉంటారు, వాళ్ళు డెసిషన్లు తీసుకుంటారు, కానీ ఏంటంటే సో అది ప్రజలకు అనుకూలంగా, అలాగే అక్కడ రిమైనింగ్ ఎలక్ట్ అయిన పీపుల్ యొక్క థింగ్స్, అలాగే అపోజిషన్ వాళ్ళ యొక్క వాదనలు కూడా కన్సిడర్ చేసుకుంటూ ఒక పద్ధతిలో వెళ్ళాలి. సో అదనమాట కథ. ఫెడ్ చైర్మన్ని కామెంట్ చేసినా కూడా కామెంట్ చేశారు కదా అని ఇప్పుడు రేట్ కట్ చేయడం అట్లాంటివి ఏం చేయలేదు. ఎందుకని అన్సర్టనిటీ ఉంది కాబట్టి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తున్నారు. కాబట్టి సో గ్రోన్ కంట్రీ అని చెప్పి యుఎస్ మరొకసారి నిరూపించింది ఫెడ్ చైర్మన్ కామెంట్స్ ద్వారా. ఫెడ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది పొలిటికల్ అనేది మరొకసారి నిరూపితమైంది అనేది చెప్పొచ్చు. చూడండి సార్, టాటా మోటార్స్ కంటిన్యూగా ఈరోజు కూడా ర్యాలీ అయింది, 2% పైగా ర్యాలీ అయింది ఇంట్రాడేలో. సో ఎందుకని అనంటే సో ఇక్కడ థింగ్ ఏంటంటే యుఎస్ యూకే ట్రేడ్ డీల్ అవుతున్నాయి అని, దానివల్ల యూకేలో ఏంటంటే టాటా మోటార్స్ యొక్క సేల్స్కి అంటే జాగ్వర్ ఇట్లాంటి వాటికి బెనిఫిట్ అవుతుంది, జాగ్వర్ ల్యాండ్ రోవర్ అని చెప్పి అప్డేట్తో ఏంటంటే టాటా మోటార్స్లో ర్యాలీ వచ్చింది. సో అది మీరు చూడొచ్చు. చూడండి దాని తర్వాత వోల్టాస్ గురించి సేల్ చేసేవాళ్ళు హోల్డ్ అని చెప్పి చెప్తున్నారు. టార్గెట్ ప్రైస్గా 13.75 ఇస్తున్నారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 12.49. సో ఎర్నింగ్స్ బిలో ఎస్టిమేట్స్ అని చెప్పి చెప్తున్నారు, అలాగే లోయర్ గ్రోత్ ఇన్ కూలింగ్ ప్రొడక్ట్స్ అని చెప్పి చెప్తున్నారు. సో అలాగే మనకి చూడండి సమ్మర్ ఏంటంటే ఇప్పుడు మీరు సమ్మర్ని బేస్ చేసుకొని బిజినెస్ చేస్తున్న కంపెనీలకి వాటికి ఏంటంటే అంత అనుకూలం కాలేదు. ఎందుకనంటే రెగ్యులర్ సమ్మర్ లాగా కాకుండా డీవియేషన్ ఉంది కదా, సమ్మర్లో సడన్గా కూల్ ఆఫ్ అవటం, రెయినీ లాగా అనిపించడం, అట్లా దానివల్ల ఏంటంటే సమ్మర్లో సేల్స్ అయ్యే ఇలాంటి వోల్టాస్ ఇట్లాంటి వాటికి ఏంటంటే ఇంపాక్ట్ పడింది అనే విషయం అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే హెచ్ఏఎల్కి సంబంధించి సో డిఫెన్స్ స్టాక్స్ ఏంటంటే మనకి అదే మీ వార్ కైండ్ ఆఫ్ అప్డేట్తో ఏంటంటే డిఫెన్స్ స్టాక్స్లో ఏంటంటే ఎక్కువ మూమెంట్ కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ నిన్న కూడా మనం చెప్పాము, ఆ న్యూస్ అప్డేట్ వచ్చేటప్పటికి స్టాక్స్ ఆల్రెడీ పైన ఉంటాయి. మీరు ఆ న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత వెళ్ళి బై చేస్తే అవి పడిపోతాయి. నిన్న చూపించాను ఎగ్జాంపుల్, సో ఇవాళ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అదనమాట భారత్ డైనమిక్స్, హెచ్ఏఎల్ ఇట్లాంటివి ఏంటంటే ఫోకస్లో ఉంటాయి. వాళ్ళు మళ్ళీ ఫోకస్ అడ్వైపులేటెడ్ చేసి స్టాక్స్ని నరుకుతారనమాట, అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి టెంపరీగా వచ్చే న్యూస్ అప్డేట్స్ని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్లో స్పెక్యులేటివ్గా ఏం చేయొద్దని చెప్పి చెప్తాను. న్యూస్ అప్డేట్ మనం టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ సాయంత్రం యూట్యూబ్ ఛానల్స్లో కానీ అట్లా చూస్తున్నామంటే మనమే లాస్ట్ పర్సన్ ఆ న్యూస్ తెలుసుకున్న వాళ్ళం, అదనమాట, అంతే కదా. సో న్యూస్ అప్డేట్ వచ్చేటప్పటికి స్టాక్స్ రియాక్ట్ అవుతాయి అనమాట ఆల్రెడీ. సో అవి న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత మనం రీటైల్ పీపుల్ ఏంటంటే బై అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు పాజిటివ్ కదా అని, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఇలాంటివి అబ్జర్వ్ చేయాలి, మన ఛానల్ ద్వారా ఏంటంటే ఇట్లాంటివి నేర్చుకోవాలి, అదనమాట. కాబట్టి ఇలాంటి యూనిక్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి మన ఛానల్ ఎక్స్ప్లెనేషన్స్లో మీరు తప్పకుండా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే డాబర్కి సంబంధించి రెవెన్యూ అనేది గ్రోత్ ఫ్లాట్ ఉండటంతో ప్రాఫిట్ అలాగే ఏంటంటే డౌన్, సో 8.5% డౌన్ అనమాట. సో ప్రాఫిట్ మనకి రెవెన్యూ ఫ్లాట్ ఉండటం వల్ల ఏంటంటే స్టాక్ ప్రైస్ కొట్టేశారు. సో ప్రాఫిట్ స్లైట్గా డిక్లైన్ ఉన్న పట్టించుకోరు, కానీ రెవెన్యూలో డిక్లైన్ ఉంటే దాన్ని టెంపరీగా నెగిటివ్గా తీసుకుంటుంది మార్కెట్. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ అన్నీ కూడా సెక్టర్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు ఇలా రెడ్లో ట్రేడ్ అవుతున్నాయి ఇంట్రాడేలో. సో అబ్జర్వ్ చేయండి, ఐటీసీ, కోల్గేటు, సో టాటా కన్జ్యూమర్ ఇట్లాంటివి చూడండి ఒకసారి. చూడండి సార్, బీఎస్సీ స్టాక్లో ఏంటంటే ఈరోజు కూడా ర్యాలీ వచ్చింది. సో రిజల్ట్స్ తర్వాత ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ మంచిగా రావడంతో ఏంటంటే ఈ స్టాక్లో వరుసగా 2 days ర్యాలీ వచ్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. చూడండి సార్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్లైడ్ డౌన్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాయి, అంటే డౌన్ మోడ్లోకి వెళ్తున్నాయి స్లైడ్ డౌన్ నుంచి. ఒకసారి చార్ట్ని చూద్దాం. చూసే ముందు మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ ఏంజల్ జీరోదా లింక్స్ ఇచ్చాను. సో 2 కూడా డిస్కౌంటెడ్ బ్రోకర్స్, ప్లాట్ఫామ్ బాగుంటాయి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా అకౌంట్ ఓపెన్ చేస్తే. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మన మనీ సేఫ్ అనమాట ఇట్లాంటి బ్రాండెడ్ బ్రోకింగ్ కంపెనీలో ఉండటం వల్ల. సో చూడండి, ఇక్కడ లింక్ ఓపెన్ చేస్తున్నాను. సో ఏంజల్ అయినా జీరోదా అయినా మీ ఇష్టం, 2 కూడా యాప్ బాగుంటుంది. బిగినర్స్ అయితే నేను జీరోదా ప్రిఫర్ చేయమంటాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరోదా అని అయిపోతుంది, ఏంజల్ వన్ అనే అయిపోతుంది అనమాట. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. ఏదైనా వెబినార్లు ఉంటే కనుక మీకు అప్డేట్ చేస్తానని చెప్పి చెప్తాను గ్రూప్లో. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ సో మనం దాదాపు 3 minutes అయినట్టుంది, వీడియో స్టార్ట్ చేసి 4 minutes అయింది. చూసారా డ్రాప్ ఎలా కనిపిస్తుందో మీకు. ఇప్పుడే కదా మనం 245 సంథింగ్ అయిందని చెప్పుకున్నాం.
సో చూడండి ఎలా డ్రాప్ అవుతుందో. సో అదే మీకు ఏంటంటే నాక్డ్ అయ్యి కళ్ళకి మించిన సెన్సార్ లేదు, సో కామన్ సెన్స్కి మించిన ఇండికేటర్ లేదు. సో నేను అందుకే ఏంటంటే అక్కడ మూమెంట్ తేడా కనిపించినప్పుడు మాత్రమే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో అది సో టెలిగ్రామ్ గ్రూప్లో మెంబరే కదా మీరు, సో అప్డేట్ చూసే ఉంటారు కదా. నేను 2K ఇచ్చాను, 158 2 o'clock అరౌండే మనకి మార్కెట్లో మూమెంట్ తేడా కనిపించింది. సో అందువల్ల మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ ద్వారా కూడా అలర్ట్ చేశాను. ఇలాంటి అలర్ట్స్ ఏంటంటే మీరు నష్టపోకుండా కాపాడితే, ఎప్పుడు పడితే ఇలాంటి నేను పోస్టులు పెట్టను. బాగా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు, మార్కెట్లో మూమెంట్ ఉన్నప్పుడు, న్యూట్రల్గా ఉన్నప్పుడు నేను అసలు యాక్టివ్గానే ఉండను, మీ అందరికీ తెలిసిందే కదా. కాబట్టి సో సబ్స్క్రైబర్స్ అయితే మీరు ఫ్రీగా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏంటంటే మనకి అలజడి కనిపిస్తూ ఉంది. సో చూడండి థింగ్. కాకపోతే ఏంటంటే ఏ రోజు ఆ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి, ఎందుకంటే మార్కెట్లో డైనమిక్స్ నడుస్తున్నాయి కదా, అదనమాట. వారు అఫీషియల్గా డిక్లేర్ అయితే అది వేరు. సేమ్ థింగ్ ఏంటంటే వేగం మీకు చెప్పాను కదా, న్యూట్రల్ ఉంటే స్లైట్ డౌన్లోకి వెళ్ళింది, అగ్రెసివ్గా డౌన్ ట్రెండ్ అగ్రెసివ్గా స్టార్ట్ అయింది అని చెప్పే అంత స్పీడే నాకు అనిపించలేదు. అట్లా అని చెప్పేసి నిన్నటిదాకా న్యూట్రల్గా ఉన్నాం కదా, అది కాదు. సో మీకు తేడా అయితే కనిపిస్తుంది. సో స్లైట్ నెగిటివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి మార్కెట్ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏ రోజు ఆ రోజు మూమెంట్ చూసుకుంటే జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాల్సిన సమయం అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మార్కెట్ స్లైట్ నెగిటివ్లోకి వెళ్ళిందని నేను అనుకుంటున్నాను, నెగిటివ్ మోడ్లోకి వెళ్ళింది అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు? అప్ అనుకుంటున్నారా, ట్రెండ్ డౌన్ అనుకుంటున్నారా, న్యూట్రల్ అనుకుంటున్నారా, స్లైడ్ డౌన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటున్నారా, న్యూట్రల్ టు స్లైడ్ డౌన్ అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.